క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో హృదయాల రాజు మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనంలో, మరియు ఆయన ఇట్లా నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానంతో దానిని ఉపమించదము. రాజ్యము అనే పదానికి అర్థము ఒక రాజు పరిపాలించే రాజ్యము. దేవునికి అన్వయించినప్పుడు అది సమస్త సృష్టిని సూచించవచ్చు, ఎందుకంటే ఆయన రాజ్యము అందరినీ పరిపాలిస్తుంది. 103వ కీర్తన 19వ వచనంలో, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. కానీ రాజ్యము తరచుగా ఆయనకు లోబడిన వారి ద్వారా మరియు వారికి లోబడి ఉన్న వారి ద్వారా ఆయన పాలనకు వర్తిస్తుంది. దేవుని రాజ్యం అనేది మరింత ప్రత్యేకంగా క్రీస్తు మన హృదయాలలో నివసిస్తున్న మరియు పరిపాలించేదాన్ని సూచిస్తుంది. కాబట్టి నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించడం అంటే ప్రతి చోట ఉన్న మనుషుల హృదయాలలో దేవుని పరిపాలన, విస్తరణ మరియు ప్రభావం కోసము, మరియు చివరికి ఆయన రెండో రాకడలో భూమిపై ఆయన భౌతిక రాజ్యం స్థాపన కోసం ప్రార్థించడము. యేసు భూ సంబంధమైన పరిచర్య అంతటా యూదులు భూమిపై భౌతిక రాజ్యాన్ని స్థాపించి రోమన్ల అణిచివేత నుండి తమను విడిపించాలని యేసు కోసం వెతుకుతూనే ఉన్నారు. సహస్రాబ్ది కాలంలో దేవుని రాజ్యము భౌతికంగా భూమిపై ఉన్న దేశాలను పరిపాలిస్తుంది. అయితే యేసు రాజ్యం ఆధ్యాత్మికంగా ఆయన వాక్యము ద్వారా స్థాపింపబడింది, మరియు శారీరక ఆయుధాల ద్వారా కాదు. యేసు ఇలా అన్నాడు, రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వీలు పడదని చెప్పుచు ఇదిగో దేవుని రాజ్యం మీలో ఉంది. మనము ఇప్పటికే దేవుని రాజ్యములో ఉన్నామని పౌలు చెప్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యము క్రీస్తు అదృశ్య సంఘము, ఆయన శరీరం. ఆ రాజ్యము ఆయన భూ సంబంధమైన పరిచర్య సమయంలో ప్రారంభమైంది మరియు నేటికి మనుషుల హృదయాలను ఏలుతుంది. నూతన జన్మ మనల్ని దేవుని రాజ్యములోకి తీసుకువెళ్తుంది. అది మన పరిమిత మనస్సులు గ్రహించగలిగే దానికంటే అనంతమైన అద్భుతము మరియు ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దేవుని రాజ్యము ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవడం ప్రారంభించి మన జీవితాలను దానికి అన్వయించుకున్నంత వరకు మనము ఇక్కడ భూమిపై పరలోకాన్ని అనుభవించగలము. మీ ఆధ్యాత్మిక జీవిలో ఇప్పటికీ ఉన్న దాని భౌతిక విడుదల కోసం ప్రార్థించండి. ఆమేన్.